నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం తెలంగాణలోని కల్వకుర్తి ప్రాంతంలో అయితే ఉన్నానమాట. ఇక్కడ మనకి జేకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కార్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఎంజీ వెన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ కస్టమర్ అయితే వచ్చారన్నమాట. సో అసలు ఈయన ఎలక్ట్రిక్ కార్ వెన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని ఎందుకు తీసుకున్నారు, అసలు వెన్సర్ ఈవీ కార్ రేంజ్ ఎలా వస్తుంది, అన్ని డీటెయిల్స్ ని ఈ రోజు మన కస్టమర్ రివ్యూలో తెలుసుకోండి. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీ పేరేంటి, మీరు ప్రొఫెషన్ ఏంటి సార్ మీది? సార్ నా పేరు పవన్ కుమార్ అండి. నేను ఫార్మా ఎంప్లాయ్. ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాం అనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? మార్కెట్ లో చాలా ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్స్ ఉండగా వెన్సర్ ఈవీని ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్ గా నాది ఇంతకుముందు నా దగ్గర డీజిల్ వెహికల్ ఉండేదండి, క్రేటా వెహికల్. ఆల్మోస్ట్ నా డ్రైవింగ్ రేంజ్ డైలీ వచ్చేసి 100+ కిలోమీటర్స్ ఉంటుంది, అంటే ఆఫీస్కి వెళ్ళి రావడం డైలీ. ఈవీ కూడా కొత్తగా వచ్చింది కాబట్టి మనకి ఆ డ్రైవింగ్ రేంజ్ కి వాటికి ఆ కాస్ట్ మనకు తక్కువ అవుతుంది. ఫ్యూయల్ కూడా మనకు ఇప్పుడు ప్రాబ్లమాటిక్ గా ఉందని, సో ఫ్యూచర్ ఈవీ కాబట్టి ఈవీ తీసుకోవడానికి నేను ప్రిఫరబుల్ గా ఈవీ తీసుకున్నాను. పర్టికులర్ గా విండ్సర్ ఎందుకు తీసుకున్నాను అని అంటే, మనకు మార్కెట్ లో చాలా కార్స్, మన ఈవీ కార్స్ అయితే అప్పటికి అవైలబుల్ ఉన్నాయి. టాటాలో కానీ, మహేంద్రలో కానీ, ఎంజీలో కానీ. బాన్ ఈవీస్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి. సో బాన్ ఈవీ వచ్చేసి, ఎంజీ వచ్చేసి, విండ్సర్ వచ్చేసి బాన్ ఈవీ. అంటే ఇది ఐసీఈ ప్లాట్ఫామ్ గురించి వెహికల్ కాకుండా ఈవీ ప్లాట్ఫామ్ గురించే వెహికల్ ప్రిపేర్ చేస్తారు. మిగతా బ్రాండ్స్ లలో అయితే మోస్ట్ ఆఫ్ ది ఐసీఈ వెహికల్స్ ని ఈవీ కింద కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. బాన్ ఈవీలో ఏంటంటే మనకు ఈవీ ప్లాట్ఫామ్ మీద చేశారు కాబట్టి ఆ బ్యాటరీ ప్లేసింగ్ కానివ్వండి, దాని ఏరోడైనమిక్స్ కానివ్వండి, సో ఈవీకి ప్రిఫరబుల్ గా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే ఈవీ విండ్సర్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పుడే నేను తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో తీసుకున్నాను. అప్పుడు విండ్సర్ ఈవీ ప్రో లాంచ్ అయింది. సో దాని రేంజ్ కూడా వాళ్ళు 440 కిలోమీటర్స్ క్లెయిమ్ చేశారు. సో నేను మిగతా కార్స్ అన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ప్రాక్టికల్ గా ఉన్న కార్ అయితే విండ్సర్ ఈవీ. మెయిన్ ఒకటి రీజన్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాన్ ఈవీ, సెకండ్ వచ్చేసి మనకు ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీ. సో ఇది 60 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీ అయితే ఈ కార్ ఉంది. మిగతా ఏ కార్ కైనా సరే, అంటే ఈ రేంజ్ కార్ లో, ఆ రేంజ్ కార్లలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ అనేది 120 కిలోవాట్స్ కానీ 90 కిలోవాట్స్ కానీ ఉంది. సో మనకున్న ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లో మోస్ట్ ఆఫ్ ది మనకు 60 కిలోవాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కడ పోయినా సరే. సో మనకి ఇది 60 కిలోవాట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, మిగతా ఏంటంటే 90 కిలోవాట్స్ ఉన్నాయి. వాటికి అప్పుడు 60 కిలోవాట్స్ పెట్టినప్పుడు స్లో అవుతుంది. సో ఇది 60 కిలోవాట్స్ కి వీడు ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇది కన్వీనియంట్ గా ఉంటుంది. మనకి ఎక్కడికైనా అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇది కరెక్ట్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో విండ్సర్ ఈవీ సెలెక్ట్ చేసి. అంటే ఒకటి, మనకు ఛార్జింగ్ స్టేషన్లు చాలా అవైలబుల్ గా ఉన్నాయి. మోస్ట్ ఫస్ట్ థింగ్ అంటే, నేను ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాను, తిరువన్నమల వెళ్ళాను, కంచి వెళ్ళాను, భద్రాచలం వెళ్ళాను. సో శ్రీశైలం అయితే రెగ్యులర్ గా వెళ్ళొస్తున్నాను. హైదరాబాద్ నుంచి చెప్తున్నాను. ఈ రూట్లు అన్నిట్లో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అవైలబుల్ గా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఈవీలోకి వచ్చేసి జస్ట్ మనము వెళ్లే రూట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి, మన ఛార్జింగ్ రేంజ్ ఎంత, మనం ఏ రేంజ్ లో వెళ్తున్నాము, ఆ రూట్ లో ఎక్కడైతే ఛార్జింగ్ స్టేషన్లు అవైలబుల్ ఉన్నాయో ఒక చిన్న ప్రీ ప్లానింగ్ ఉంటే మనం ఈవీ ఎక్కడికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం, ఇప్పుడున్న ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మోస్ట్ ఆఫ్ ది ఏవైతే మన ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నింటిలో ఈవీ అయితే ఇష్యూ లేకుండా ఉంది. మీరు తీసుకుంది ఎంజీ వెన్సర్ ప్రో అంటున్నారు. సో ఈ కార్ కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ ఎంత, రియల్ రేంజ్ ఎంత వస్తుంది? సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 440 కిలోమీటర్స్ అండి. ఈవీ వచ్చేసి దాని డ్రైవింగ్ ప్యాటర్న్ ని బట్టి ఈవీ రేంజ్ అనేది మనకు మ్యాటర్స్. ఆ డ్రైవింగ్ రేంజ్ కి అయితే అరౌండ్ నాకు ఫాస్ట్ కి వెళ్ళినప్పుడు 360 నుంచి 410 వరకు కూడా నాకు రేంజ్ వస్తుంది. నాకు రెగ్యులర్ గా నేను ఆఫీస్ వెళ్ళే యూసేజ్ అయితే నాకు ఈజీగా 400 వస్తుంది డైలీ. నా ఆఫీస్ కి 100 కిలోమీటర్స్. నేను 3 డేస్ వెళ్ళిన తర్వాత కూడా నాకు 40 ఛార్జింగ్ ఉంటుంది. 3 డేస్ వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 20 రిమైనింగ్, ఇంకా నాకు 30+ ఛార్జింగ్ ఇంకా నాకు రిమైనింగ్ ఉంటుంది. సో నాకు ఆ రేంజ్ లో క్యాలిక్యులేట్ చేసుకున్నా నాకు అరౌండ్ 400+ అనేది నాకు రెగ్యులర్ వస్తుంది. ఎప్పుడైనా హైవేస్ మీద వెళ్ళినప్పుడు 360, అంటే నా డ్రైవింగ్ రేంజ్. అంటే నేను డ్రైవ్ చేసేది నార్మల్ మోడ్ లో, హెవీ రీజనరేషన్ లో డ్రైవ్ చేస్తాను. అరౌండ్ 90-95 బిలో 100, అంటే 80 to 90 మధ్యలో విత్ ఏసీ తోటే నేను రన్ చేస్తాను. ఈ రేంజ్ లో అంటే సాఫ్ట్ పెడల్ యూజ్ చేస్తాను. ఆ రీజనరేషన్ కూడా మాక్సిమం నేను కవర్ చేస్తూ వెళ్తాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ 360 to 400. ఈవీ వచ్చేసి మెయిన్ మన డ్రైవింగ్ ప్యాటర్న్ అండి. మన డ్రైవింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈవీ రేంజ్ అలా వస్తుంది. ఈ 1 year జర్నీలో రైనీ సీజన్ చూసారు, సమ్మర్ సీజన్ చూసారు, ఈవెన్ మీరు కోల్డ్ సీజన్ కూడా చూసారు. ఈ సీజన్ బట్టి ఏమైనా రేంజ్ లో తేడా గమనించారు? సీజన్ బట్టి రేంజ్ అంటే బ్రదర్, ఇప్పుడు మనకి సమ్మర్ లో అయితే మనం ఏసీ అనేది కొంచెం ఎక్కువ వేస్తాం. సో ఏసీ అనేది మనం కొంచెం ఎక్కువ వేసినప్పుడు మనకు కొంచెం ఒక 1-2% అనేది ఆ రేంజ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఓన్లీ ఆ ఏసీ వల్ల. సీజనల్ వేరియేషన్ వల్ల మనకు రేంజ్ మీద ఎఫెక్ట్ అయితే అంతగా అయితే ఏముండదు. కార్ కంఫర్ట్ గానివ్వండి, సస్పెన్షన్ గానీ ఎలా అనిపించింది? మెయిన్ విండ్సర్ ఈవీలో కూడా తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే క్యాబిన్ స్పేస్ అనేది చాలా బాగుంటుంది. మిగతా ఈ సెగ్మెంట్ కార్ లో మీరు ఏ కార్ కంపేర్ చేసినా కానీ దీనికి ఉన్న కంఫర్ట్ స్పేస్ అనేది దేనికి లేదు. అదొకటి ఫస్ట్ రీజన్. సస్పెన్షన్ అంటారా, సస్పెన్షన్ అయితే హార్డ్ సస్పెన్షన్ కంపల్సరీ. ఇవి విండ్సర్
ఎందుకు అంటే బ్యాటరీ ప్యాక్ కింద ఉండడం వల్ల ఆ వెయిట్ కి మనకు ఆ సస్పెన్షన్ అనేది హార్డ్ సస్పెన్షన్ ఉంటుంది. ఆ సస్పెన్షన్ దగ్గర మాత్రం అన్ని స్పీడ్ బ్రేకర్ల దగ్గర మాత్రం మనం కొంచెం స్లోగా చూసేవాళ్ళే. అలానే ఎలక్ట్రిక్ కార్ లో మీరు నైట్ టైం లైటింగ్ వేసుకుని ఎక్కువ యూజ్ చేస్తారు. నైట్ టైం ఏమన్నా బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతున్నట్టు? లేదండి, లేదు. దానికి ఎందుకంటే బ్యాటరీ వచ్చేసి దానికి సపరేట్ బ్యాటరీ, లైటింగ్ సెకండరీ బ్యాటరీ. సో ఈ మెయిన్ బ్యాటరీ పైన ఉండదు కాబట్టి లైటింగ్ అయితే దానికి. ఏసీ మాత్రం డైరెక్ట్ ప్రైమరీ బ్యాటరీ కాబట్టి దానిపైన కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు తిరిగిన 30,000 కిలోమీటర్స్ లో విన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో ఏమన్నా మీరు నెగిటివ్స్ ఏమైనా గమనించారు? పర్టికులర్ గా పెద్దగా నెగిటివ్స్ అంటే ఏం లేదు. ఓన్లీ ఆ సస్పెన్షన్ ఒకటి కొంచెం హార్డ్ సస్పెన్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లోపల మనకి మనం కూర్చున్న తర్వాత సెంటర్ లాకింగ్ ఉంటుంది. ఆ సెంటర్ లాకింగ్ ఏంటంటే ఫస్ట్ మనం చైల్డ్ లాక్ ఆన్ చేసినప్పటికి కూడా, మనం సెంటర్ లాక్ ఆన్ చేసినప్పుడు కూడా 2 times మనం దాన్ని ఓపెన్ క్లోజ్ చేసామంటే డోర్ ఓపెన్ అయిపోతుంది. అది రన్నింగ్ లో కూడా మేము అబ్జర్వ్ చేసాం. అదేంటంటే 2 times మనం లాగేమనుకోండి ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయిపోతుంది. దానికి సెంటర్ లాకింగ్ తో సంబంధం లేదు. మేబీ అది సేఫ్టీ ఫీచర్ అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ అది మాత్రం కొంచెం అది ఏంటంటే కొంచెం పానిక్, ఎవరైనా పిల్లలు వెనకాల కూర్చున్నప్పుడు కొంచెం పానిక్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు 60 kilowatt తో ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 60 kilowatt తో మీరు ఎగ్జాక్ట్ గా ఎంత టైం పడుతుంది ఛార్జ్ చేయడానికి? 60 kilowatts అరౌండ్ మనకు ఒక 50 minutes, 50 to 55 minutes అట్లా పడుతుందండి. అంటే ఒక 30 మన దగ్గర ఛార్జింగ్ ఉంటే 100 అవ్వడానికి 50-55 minutes అట్లా పడుతుంది. మీరు కార్ కొన్నప్పుడు మీకు ఫ్రీగా ఇచ్చిన ఛార్జర్ రేటింగ్ ఎంత? 7.2 kilowatt ఛార్జర్ ఇచ్చారండి. అది ఇంట్లో హోమ్ ఇన్స్టాలేషన్ 7.2 kilowatt ఛార్జర్ దీంతో పాటు వచ్చింది. ఇది ప్రోలో టాప్ వేరియంట్, అందుకని ఫ్రీ ఇచ్చారు. 7.2 kilowatt తో ఎంత టైం పడుతుంది? 7.2 kilowatt అరౌండ్ మనకు 8 hours పడుతుందండి. 6 to 8 hours అట్లా పడుతుంది. ఇప్పుడు మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా ఛార్జర్ కనెక్టివిటీ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఫేస్ చేశారు కార్లో? చార్జర్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే మోస్ట్లీ అయితే రాలేదు. ఎప్పుడైనా ఒక్కసారి 1-2 times మన జియోబీపీలో ఒకసారి ఫేస్ చేశాను. అంటే వాళ్ళు మేబీ అక్కడ ఛార్జింగ్ స్టేషన్ వర్క్ అవ్వకపోవడం వల్లనో మేబీ, కానీ ఛార్జింగ్ స్టేషన్ లో అయితే ఎప్పుడైతే ప్రాబ్లం అయితే రాలేదు. ఆ 1-2 times మాత్రమే అక్కడ ఫేస్ చేశాను. మెయిన్ ఏంటంటే ఈవీలో ఒక రేంజ్ యాంగ్జైటీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మనం ఛార్జింగ్ స్టేషన్ చూసుకోకుండా వెళ్ళినప్పుడు ఏదైతే ఫస్ట్ అవైలబుల్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో మాక్సిమం దాంట్లోనే పెట్టుకోలేలాగా మనం చూసుకోవాలి. లేదు ఇంకొకటి ఉంది ముందు అని చెప్పేసి మనం వెళ్ళాం అనుకోండి, సపోజ్ అక్కడ వర్క్ చేయకపోతే మళ్ళీ మనం ప్రాబ్లం ఫేస్ చేసాం. శ్రీశైలం వచ్చినప్పుడే ఒకసారి అనుకోకుండా ఇంటి దగ్గర మేము ఉండాల్సిన పరిస్థితి రాకుండా రిటర్న్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒకసారి ఇదే రూట్ లో మనకి ఇక్కడ చార్జ్ ఎంఓడి వాళ్ళది ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఇక్కడ. అక్కడ ఛార్జ్ చేసుకున్నప్పుడు అక్కడ వర్క్ చేయలేదు. మళ్ళీ వెళ్ళి అక్కడ అరణ్య రిసార్ట్ దగ్గర మళ్ళీ ఛార్జ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సో అదొక ఇష్యూ అయితే ఉంది. కార్ కొన్నప్పుడు ఏమైనా ఫ్రీగా ఛార్జింగ్ ఇస్తాను? లేదండి, లేదు. అది అంతే, అంతకు ముందు ఉండేది. అంటే బిఫోర్ నేను తీసుకున్న దానికంటే ఒక 3-4 months ఇనిషియల్ గా లాంచ్ చేసినప్పుడు అది స్కీమ్ పెట్టారు. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ ని మీరు ఎంత కొనుగోలు చేస్తారు ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్? ఆన్ రోడ్ అంటే నేను ఇన్సూరెన్స్ ప్లస్ నేను ఒక 10 years AMC కూడా తీసుకున్నాను. అవన్నీ కలుపుకుంటే నాకు 20.45 lakhs అయింది. అంటే ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ తోటి. వితౌట్ యాక్సెసరీస్ విత్ ఇన్సూరెన్స్ అయితే మనకు 19 lakhs చేంజ్ ఎంతో, 19,30,000. ఎన్ని ఇయర్స్ వారంటీ అన్నారు ఈ కార్? లైఫ్ టైం వారంటీ ఇచ్చారండి. ఇప్పుడు మనకు 52.9 kilowatts బ్యాటరీ. సో లైఫ్ టైం వారంటీ, లైఫ్ టైం అంటే 15 years వారంటీ. సో వాళ్ళు ఏంటంటే 15 years వారంటీలో కూడా వాళ్ళు ఒకటే మెయిన్ చెక్ చేసేది ఏంటంటే సర్జ్ ప్రొటెక్షన్. అంటే మనం బయట మనం పోర్టబుల్ చార్జర్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఏదైనా సర్జ్ ప్రొటెక్షన్ ఒకటి తీసుకోమని చెప్తున్నారు. ఆ సర్జ్ ప్రొటెక్షన్ ఉండి మనం చార్జ్ చేసుకుంటే బెటర్. దానికి అడిషనల్ గా మనకు ఎక్స్టెన్షన్ కేబుల్స్ గురించి కూడా బయట మన కంపెనీస్ లో కొన్ని డివైజెస్ కూడా ఉన్నాయి. మనం ఎక్స్టర్నల్ కేబుల్ అర్థింగ్ గురించి చూసి చెక్ చేసుకోవడానికి అవి తీసుకుంటే ఇంకా బెటర్. చివరికి ఎలక్ట్రిక్ కార్ కి 10 కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను డ్రైవింగ్ కంఫర్ట్ గురించి చెప్తున్నాను. డ్రైవింగ్ కంఫర్ట్ వచ్చేసి 8 out of 10. మనం పక్కగా ప్లాన్ చేసుకుంటే 9 out of 10. లేదు మన ప్లానింగ్ ప్రాపర్ గా లేకపోతే మాత్రం 3 out of 10. ప్లానింగ్ లేకపోతే మీరు డ్రైవింగ్ ప్యాటర్న్ మీరు ఈవీకి తగ్గట్టు మార్చుకుంటూ మీ ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటూ వెళ్తే 10 out of 10. చూసారు కదండి, ఇది MG వెన్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కార్ కస్టమర్ యొక్క ఓనర్షిప్ రివ్యూ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ నచ్చితే ఈవీ కొరటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.